నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడండి. అమెరికా ఇరాన్ మధ్య శుభవార్త అండి. ఎందుకంటే ప్రపంచ దేశాలకు కూడా ఇది మంచి శుభవార్త. ఏమిరంటే ఎట్టకేలకు అమెరికా ఇరాన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనివల్ల దేశ ప్రజలకు అలాగే ప్రపంచ దేశాలకు కూడా ఇది ఒక శుభవార్త. ఎందుకంటే ఈ చమురు కావచ్చు, డీజిలు, గ్యాసు అన్నీ సంక్షోభం నుంచి బయటపడే మనకు అవకాశాలు వచ్చినాయండి. ఏమరంటే ఎట్టకేలకు అమెరికా ఇరాన్ ఒప్పందం వల్ల ప్రపంచ దేశాలకు కావచ్చు, అట్లాగే మన భారతదేశంలో కూడా ఇది ఒక ఊపిరి పీల్చుకున్నట్టు అయిందండి. ఇంధన మార్కెట్లకు ఇది 60 రోజుల పాటు అమల్లో ఉంటుంది ఈ ఒప్పందము. ప్రపంచ దేశాలను ముంచెత్తిన చమురు అలలు చల్లబడే సోమవారం తెల్లవారుతుండగానే అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు శుభవార్తను అందించాయి. ప్రపంచ ఇంధన మార్కెట్లకు చల్లని కబుర్ను వినిపించాయి. స్టాక్ మార్కెట్లకు జోష్ తెచ్చాయి. అమెరికా ఇరాన్ మధ్య శాంతి కపోతం ఎగరడంతో ప్రపంచ దేశాల్లో హర్షకేతలు వ్యక్తమైనాయి. ప్రపంచ దేశాలు కూడా చాలా సంతోషపడుతున్నాయి అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కుదరడం వల్ల. ఎందుకంటే ఈ గ్యాసు ఇంధనం కొరత మనం చూసినాం. హోటల్స్ కావచ్చు అన్నీ చాలా మూతపడినాయి. కాబట్టి ఈ అమెరికా ఇరాన్ మధ్య ఈ శాంతి ఒప్పందం ఒక శుభవార్త అండి. ప్రపంచ దేశాలకు కూడా ఒక శుభవార్త. ఎట్టకేలకు అమెరికా ఇరాన్ ఒప్పందం అండి. 19న స్విట్జర్లాండ్ సంతకాలు చేయనున్న రెండు దేశాలు వెంటనే తెరుచుకోనున్న జలసంధి, టోల్ లేకుండానే నౌకలకు అనుమతి, సైనిక చర్యలు నిలిపివేత, ఇంధన మార్కెట్లకు ఊపిరి, అణు ఆంక్షలకు చర్చల ద్వారా పరిష్కారం అనేది కూడా తెలుస్తుందండి. దీనివల్ల దేశాలు శాంతి 19న జలసంధిపై సంతకాలు, జెనీవాలో ఇరాన్తో ఒప్పందం. డీల్పై ఇప్పటికే డిజిటల్ సంతకాలు జరిగాయి. 60 రోజుల పాటు ఒప్పందం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో శాశ్వత సంధిపై మలిదప్ప చర్చలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశాడండి. ఇది 60 రోజుల పాటు ఈ ఒప్పందం ఉంటుంది. శాంతి చర్చలు నడుస్తాయి. తర్వాత మలి దశలు కూడా నడుస్తుంది అనేది కూడా ఉంటుందండి. ఇంకా చూస్తే ఈ జలసంధి ఇప్పటికే తెరుచుకుందని ఎల్లడి ధృవీకరించిన ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా ఓకేనండి, మా ఇద్దరి మధ్య శాంతి ఒప్పందం జరిగింది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయండి. ఇంధనము పక్క, గ్యాసులు అన్నీ ఈ యుద్ధం వల్ల మొత్తం చాలా నష్టమైంది. కానీ అమెరికాకు కూడా భారీ నష్టం జరిగిందండి ఈ యుద్ధం వల్ల. అమెరికాకి ఏం కలిసి రాలేదు. 112 బిలియన్ల డాలర్ల వ్యయం అయిందంట. తొలి 6 రోజుల్లోనే 11.3 బిలియన్ డాలర్ల ఖర్చు అంట. అమెరికాలో ప్రతి కుటుంబంపై $447 అదనపు భారం అంట. వారి బిల్లు 29 బిలియన్ల డాలర్లు అంట. చూడండి మరి ఏంది ఖర్చు. అమెరికాకు కూడా లాభం ఏం లేదు, భారీ నష్టం. అట్లాగే ఇరాన్ మీడియా ఏమంటుందంటే తాత్కాలికంగా అవగాహన ఒప్పందమే అని ఇరాన్ మీడియా చెప్తుంది. ఎంఓయూలో 14 కీలక అంశాలు ఉన్నాయని వెల్లడి. ఒప్పందంతో మాకు సంబంధం లేదంటుంది ఇజ్రాయెల్. 60 రోజుల తర్వాత టోల్ వసూలు చేస్తాము, ఇప్పుడైతే ఫ్రీగా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. ఇది మన ప్రపంచానికి కూడా ఇది ఒక మంచి శుభవార్త. శాంతి, ఇరాన్ అమెరికా మధ్య శాంతి కుదరడంతో ఇది ఒక మంచి శుభవార్త అండి. ప్రపంచమంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. ఈ నెల 19న స్విట్జర్లాండ్లోని జెనీవాలో శాంతి ఒప్పందం లాంఛనంగా రెండు దేశాలు సంతకాలు చేస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఈ ఒప్పందంపై డిజిటల్ ఇప్పటికే సంతకాలు చేసినట్లు కూడా చెప్పారు. ఒప్పందం ప్రకారం జలసంధిని ఇరాన్ పాక్షికంగా తెరిచిందని, చమురు నౌకలు ప్రయాణం కూడా మొదలుపెట్టాయని తెలిపారు. 19న జలసంధిని పూర్తిగా తెరుస్తామని అన్నారు.
ఈ ఒప్పందం 60 రోజుల పాటు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ 60 రోజుల్లో రెండు దేశాల మధ్య శాశ్వత శాంతి కోసం తదుపరి చర్చలు జరుగుతాయని తెలిపారు. ఇరాన్తో డీల్ పూర్తయింది, ప్రపంచానికి శుభాకాంక్షలు. శుక్రవారం స్విట్జర్లాండ్లో ఒప్పందంపై సంతకాలు చేయగానే జలసంధి తెరుచుకుంటుంది. 60 రోజులు వాణిజ్య నౌకలు ఎలాంటి టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. ఇరాన్ పోర్టులపై కొనసాగుతున్న దిగ్బంధాన్ని వెంటనే తొలగించాలని మా నౌకాదళానికి కూడా ఆదేశాలు ఇచ్చామని ట్రంప్ చెప్తున్నారు. శాంతి ఒప్పందంపై ప్రపంచ దేశాలు కూడా హర్షం, డీల్ను స్వాగతిస్తున్నామంటున్నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మార్కెట్ మురిసింది. 2 రోజుల్లో 18 లక్షల కోట్లు పెరిగిన మార్కెట్ వర్గాల సంపద. చూడండి, మొత్తం ఈ ఒప్పందం వల్ల ప్రపంచ దేశాలు కూడా సంతోషపడుతున్నాయి. ఎందుకు, ఎలా ఈ ఒప్పందం చూసుకుంటా పోతే శుభవార్త అండి. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న అమెరికా ఇరాన్ల మధ్య ఈ డీల్ కుదరడంతో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. ఎందుకంటే సతమతం అయిపోయినాయి. గ్యాసు, డీజిలు, పెట్రోలు అన్ని విధాల ప్రపంచ దేశాలు కూడా దెబ్బతిన్నాయి. భారతదేశంలో అయితే ఇంకా ఎన్ని హోటల్స్ మూసేశారు గ్యాస్ లేకుండా. కానీ ఇప్పటికి ఒక శుభవార్తగా అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కుదరడం కూడా చాలా మంచిదైంది. ఎందుకంటే ఈ 60 రోజుల పాటు ఈ ఒప్పందం ఉంటుందంట. తర్వాత ఆ 60 రోజుల లోపు మళ్ళీ తప్ప చర్చలు నడుస్తాయి. కాబట్టి ఈ 60 రోజుల పాటు జలసంధి నుంచి నౌకలకు టోల్ గేట్ లేకుండా ఫ్రీగా ఇచ్చారు. 60 రోజుల తర్వాత ఈ టోల్ గేట్ వసూలు చేస్తారనేది కూడా తెలుస్తుంది. ప్రపంచ దేశాలను ముంచెత్తిన చమురు మంటలు చల్లబడాయి. సోమవారం తెల్లారుతుండగానే అమెరికా ఇరాన్ యుద్ధం ముగింపు శుభవార్తను అందించాయి. ప్రపంచ ఇంధన మార్కెట్ చల్లని కబుర్ని వినిపించాయి. స్టాక్ మార్కెట్లు జోష్ తెచ్చాయి. అమెరికా ఇరాన్ల మధ్య శాంతి కపోతాలు ఎగరడంతో ప్రపంచ దేశాల్లో హర్షం వ్యక్తమైనాయండి. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో ఒప్పందం పూర్తయింది, అందరికీ శుభాకాంక్షలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నారండి. ఒప్పందం కుదుర్చుకుంటే అర్థం శత్రువును నమ్ముతున్నామని కాదు, అమెరికా తన కట్టుబాట్లను ఎంతవరకు అమలు చేస్తుందో చూస్తామని అమెరికా విదేశాంగ మంత్రి కూడా అంటున్నారండి. ఎట్టకైనా సరే శాంతి ఒప్పందం శుభవార్త. ప్రపంచ దేశాలకు కూడా అమెరికా ఇరాన్ మధ్య శాంతి వార్తను మటుకు ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. ఎన్నో ఇబ్బందులు పడినారు. ఎన్నో ఇంధనం, గ్యాసు, డీజిల్ వల్ల హోటల్స్ ఎంతోమంది రోడ్డును పడినారు బిజినెస్ లేక. అట్లాంటి శుభవార్త ఈరోజు జరిగిందండి. సోమవారం తెల్లవారుతోనే అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగిందండి. దీంతో ప్రపంచ దేశాలు కూడా సంతోషపడుతున్నాయి. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల కూడా అమెరికాకు భారీ నష్టం జరిగింది. ఈ జలసంధి నుంచి తొలి నౌక భారత్కే, 18న గుజరాత్కు దిశ ట్యాంకర్ ఫస్ట్ నౌక మన భారతదేశానికి వస్తుందండి. గుజరాత్కి 18వ తారీఖున గుజరాత్కు దిశ ట్యాంకర్ అది వస్తుందంట. ఈ 60 రోజుల పాటు వాణిజ్య నౌకలకు ఎలాంటి టోల్ ఫీజు లేకుండా, అవసరం లేకుండానే స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు అని, ఇరాన్ పోర్టులపై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని వెంటనే తొలగించాలని మా నౌకాదళానికి కూడా ఆదేశాలు ఇచ్చామని మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నారండి. ఏది ఏమైనా అమెరికా ఇరాన్ మధ్య శాంతి కుదరడం కూడా ప్రపంచ దేశాలకు చాలా శుభవార్త, సంతోషకరమైన వార్త. ఈ 60 రోజుల పాటు ఈ శాంతి ఒప్పందం ఉంటుంది. మళ్ళీ దశతో తర్వాత కూడా ఎట్లా ఏమనేది తెలుస్తుంది. ఇరాన్ ఒకటే ఉంటుంది. అమెరికాను నమ్ముతామా? ఈ 60 రోజులు చూసి అమెరికా పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయగలుగుతామని ఓ పక్క ఇరాన్ చెప్తుంది. ఎట్ట ఏలకైనా అమెరికా ఇరాన్ మధ్య ఈ శాంతి కుదరడం ప్రపంచ దేశాలకు కూడా ఒక శుభవార్తగా మిగిలిపోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.